ఒక ముస్లిం ఆయనని మేము రాష్ట్రపతిని చేశాము అని చెప్పడంలోనే కుల అసమానతతో కూడిన భావాజాలం ఉందనుకుంటున్నాం. ఒకటి అంతే. నేను బీసీ ప్రధాని అని చెప్పుకోవడాన్ని ఆయన చేసిన పొరపాట మేము ఆపాదించడమా, లేకపోతే ఒక గిరిజన మహిళ అని చెప్పడంలో రాష్ట్రపతి అనొచ్చు, ప్రధాని నేను బీసీ అని చెప్పుకోవడం అంత దారుణమైన అబద్ధం అండి. వినండి బ్రదర్, వినండి. క్లైమ్ చేసుకున్న వాళ్ళని అంటున్నాను. ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. But you are talking politician. You are talking like a politician. Himself is a representative of some so-called religion-based party. I know mention. Even though I forgive him. Okay. Okay. నాకేంటంటే లలిత్ కుమార్ గారు ఛాలెంజ్ ఇవ్వడం వెనకాల దేవుడు ఉన్నాడు అని నిరూపించడం వెనకాల సూర్యుడండి అంతటి ఉన్నాడండి, ఇదేనా నువ్వు నన్ను పిలిచింది? నేను నా గ్రంథం ప్రకారం నేను దేవుడిని చూపించా, నేను రోజు చూస్తున్నా అంటే దేవుడిని ఎలా చూపిస్తే నమ్ముతాడు అడగండి. దేవుడిని క్రాంతి గారు దేవుడిని ఎలా చూపిస్తే నమ్ముతాడు అడగండి. సోషల్ మీడియా ద్వారా దేవుడిని ఎలా చూపిస్తాడు అడగండి. తాను దేవుడిని చూపించేశాడంట. దేవుడిని ఎలా చూస్తే నమ్ముతాడు అడగండి. 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 మీరు ఏ విధంగా చూపించగలుగుతారో చెప్పండి, ఆయన చూస్తాను. నేను దేవుడిని ఎలా చూస్తే నమ్ముతాడు అడగండి. అడగండి ఫస్ట్ చెప్పండి నరేష్ గారు. నేనా దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతారు మీరు? నాకు అక్కర్లేదు దేవుడు. అక్కర్లేదు అన్నప్పుడు మరి ఎందుకు వచ్చినట్టు? నాకు దేవుడు అక్కర్లేదు, ఇంకేం కావాలి? దేవుడు చూపిస్తా అంటున్నాడు. నాకు అక్కర్లేదు చూపిస్తా అంటుండు కదా. అక్కర్లేదు అన్నప్పుడు ఇంకేం అడుగుతాడు? నిజంగానే నాకు దేవుడు కావాలి అని అర్థించినప్పుడు ఈ దగ్గర ఉన్నాడేమో నమ్మన్నాడు. మరి ఎలా చూపిస్తాను? నేను అడుగుతున్నా, దేవుడు ఏ రూపంలో ఉంటాడు? ఆయన ఏ రూపంలో నమ్ముతాడు అడగండి. మీరు చెప్పండి. ఆయన ఏ రూపంలో చూపిస్తే నమ్ముతాడు అడగండి. మీరు చెప్పండి సార్. ఆయన ఏ రూపంలో చూపిస్తే నేను దేవుడిని అన్నిట్లో చూస్తా. ఇందులో కూడా దేవుడు ఉన్నాడు నాకు ఇందులో కూడా దేవుడు ఉన్నాడు. రైట్. ఆయన గత ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే దేవుడు అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అంటే ఆయన స్పష్టంగా ఏమన్నా మా భార్య స్నానం చేసే దగ్గర అక్కడ ఉండకు అని అన్నాడు ఆయన. మాకు ఉపనిషత్తుల్లోనే క్లియర్ గా ఉంది. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్యం నారాయణ స్థితః. ఈ సృష్టిలో కనిపించే గాడ్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్ అని చెప్పేశాడు. ఈ సృష్టిలో ఆయన ఏదో సంస్కృతంలో వాళ్ళు మాత్రమే రాసుకున్న గ్రంథాలు వాళ్ళు మాత్రమే చదువుకొని ఇతరులు చదవకూడదు, చదివితే కళ్ళు వీకెత్తాం, నాలుకలు కోసెత్తాం, షోలలో సీసం మొత్తం, చెంబు కులాడు నడిపి తలనరకెత్తం అని రాసుకున్న గ్రంథాలు, లేదా వాటికి 100 రకాల ప్రక్షిప్తాలు ఇచ్చి ఒక పదానికి 10 రకాల అర్థాలు పెట్టుకొని ఒక స్క్రిప్ట్ లేని ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృత పదానికి ఒక శ్లోకం చెప్పి ఇదే నమ్ము అంటే ఎడ్డి ఎవరు అనుకుంటున్నా? ప్రపంచం చూస్తే నవ్వుతుంది. ఒక హిందవం చూసే కాదు, అన్ని మతాలలో ఉన్న లోపాలను చూసి నవ్వుతుంది. అక్కడ యూరోప్ కంట్రీస్ లో చర్చిని పక్కకు పడేసి పబ్బులు గాను, క్లబ్బులు గాను, హోటల్ గాను, రెస్టారెంట్లు గాను, జిమ్ములు గాను, స్కూల్స్ గాను మార్చేశారు. ఇస్లాం కంట్రీస్ లో కూడా తిరుగుబాటు మొదలైంది. కానీ ఇక్కడ మాత్రం గో బ్యాక్ క్రాంతి గారు అనే కాడికి ఒక విషయం అండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఒక మంత్రం. ఆ మంత్రానికి అర్థం కూడా వినకుండానే మీరు అర్థం కాని మాత్రం నువ్వు చదువుకుంటా దాని మీరు నువ్వే చెప్పుకునేట నేను టిమ్ జవార్కతో బుర్బిక్కిచ్చి జమాహో అంటే నేను ఒక వాక్యం చెప్పి నువ్వు నమ్ముతావా? నువ్వు ఆ భాష ఏ డిక్షనరీ ఉందో చూపించు. నీ డిక్షనరీ చెప్పి అసలు నీ స్క్రిప్ట్ ఏంటి? నేను చూపిస్తా. సంస్కృతం లిపి ఉందా? సంస్కృతం ఉందా? సంస్కృతం అసలు నీ సంస్కృతానికి లిపి ఉందా? అది చెప్పు నువ్వు ఫస్ట్. అతను మాట ఆపితే నేను మాట్లాడతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిపి ఉందా? రైట్. ఆయన స్ట్రైట్ గా అడుగుతున్నాడు, క్లియర్ గా చెప్తున్నా. చెప్పండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ భాషకైనా శబ్దం మూలం లిపి కాదు. ఎందుకంటే లలిత్ గారు నేను స్టార్టింగ్ అదే చెప్పా, మీరు జస్ట్ ఒక్క నేను పార్లమెంటరీ మాట కూడా మాట్లాడదని చెప్పాను. నేను మాట్లాడుతున్నప్పుడు మరి మూసుకుని కూర్చోవాలి, వినాలా? నేను సమాధానం చెప్తున్నా, నేను సమాధానం చెప్తున్నా కదా. భాష ఏ భాషకైనా సరే శబ్దం మూలంగానే భాష ఉంటుంది. లిపి తర్వాత కాలంలో వస్తుంది. ఈ రోజు కూడా లిపి లేని భాషలు ప్రపంచంలో అనేక ఉన్నాయి. అవన్నీ భాషలు కాదు అని నేను అంటాడా? సంస్కృతానికి ఒకనాడు గాంధారి భాష, గాంధారి లిపి కావచ్చు, తర్వాత బ్రాహ్మీ లిపి కావచ్చు, తర్వాత దేవనాగరి లిపి కావచ్చు, రకరకాలుగా లిపి వాడుతున్నారు. లిపి ఎన్ని ఉన్నా కూడా భాష మూలము, భాష ఎప్పుడు ఉంది. అందుకే వేదం మొదటి నుంచి కూడా శృతి ఆధారంగానే వచ్చింది. అంటే ఓ శిష్యుడికి గురువు నుంచి శిష్యుడికి వినిపించడం ద్వారానే వచ్చింది. అలాంటి చెప్పిన శృతి ఆధారంగా నేను చెప్తున్నాను.
యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే ఈ సృష్టిలో కనిపించే వినిపించే ప్రతి దానిలో కూడా భగవత్ స్వరూపం నిండి ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. అందులో కదిలే వాటికి చైతన్య శక్తి, కదల వాటికి జడశక్తి, అన్నిటికీ పరమాత్ముడే అయి ఉన్నాడని మా వేదం చెప్తుంది, మేము నమ్ముతున్నాము. నేను ఆస్తికుణ్ణి, నా నమ్మకం వల్ల నీకేమన్నా నొప్పి కలిగిందా? కలగలేదు కదా. నీకేమన్నా నొప్పి కలిగితే ఆ నొప్పి కలిగిన విధానాన్ని చెప్పు, దాన్ని మార్చుకోవటానికి సంస్కరించుకోవటానికి హిందుత్వం రెడీగా ఉంటుంది. మిగతా మతాలలాగా పొల్లైనను సున్నైనను మార్చడానికి వీలు లేదు అని చెప్పేసి అంత మూర్ఖత్వం హిందూ ధర్మంలో లేదు కదా. చెప్తాను వినండి. అవ్వలేదు వినండి. నేను మనసారా తాను చెప్పిన మాటకు తాను నిలబడి ఉంటే 100% నిలబడి ఉంటాం. ఎందుకంటే 100% నిలబడి ఉంటాం. ఒక హిందూ సోదరులని మెజారిటీ ప్రజలు, నా తల్లి, నా తమ్ముడు, నా బంధువులందరూ హిందువులే. నేను ముస్లిం కాదు, క్రైస్తవుని కాదు. మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు చూసా, గదే నాస్తికత్వం, గదే హేతువాదం, అదే సైన్స్ కు మూలం. అయితే దాంట్లో దేవుడు లేడు అనే పదాన్ని ఒకవేళ గాయం అయి ఉంటే అది పక్కన పెడదాం, ఉన్నదాన్ని ఏ మేరకు సంస్కరిద్దాము అనేది మా ఉద్దేశం తప్ప ఒకరిని చెప్తో కొట్టో, ఒకరిని దాడి చేసో, ఒకరిని బెదిరించో, సంపుతమానో, భయపెట్టు, ఆందోళన పరిచో, అభద్రతా భావానికి నెట్టేసో సాధించే మార్పు. ఇంకో మాట అండి, సనాతన ధర్మం అంటేనే సంస్కరించుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే ధర్మం. ఎందుకంటే సాక్షాత్తు ఈ సంస్కరణ ఇక్కడ ఉంది, మళ్ళీ వేదమే ప్రమాణం అంటున్నారు, అది సరిపోలేదని చెప్పి అవి అర్థం కాలేదని ఉపనిషత్తులు అంటున్నారు, ఆ తర్వాత అష్టాదశ పురాణాలు అంటున్నారు, ఆ తర్వాత ఇతిహాసాలు అంటున్నారు. ఇవన్నీ కాదని చెప్పి మళ్ళా పంచమవేదంగా మహాభారతం ఉందని చెప్తున్నారు. ఒకటి ప్రమాణం అయినప్పుడు మిగతా ఎందుకు వచ్చినాయి? సంస్కరణ నిజమైతే మాలాంటి వాళ్ళకి పనే ఉంది బ్రదర్. వాళ్ళు మేము వేరేం కాదు, మళ్ళీ అది మళ్ళీ మైండ్ కంట్రోల్ యువర్ మైండ్. మేము వాళ్ళు వేరు కాదు, వాళ్ళు వేరే దేశంలోంచి రాలేదు, మేము వేరే దేశంలోంచి రాలేదు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళమే, మూలవాసులమే, ఒకే భాష, ఒకే యాస, ఒకే మన్ను, ఒకే గాలి, ఇవన్నీ బతుకుతూనే ఉన్నాం. దీనికి మార్పుకు అవకాశం ఇవ్వండి అయ్యా అంటున్నామే తప్ప మీరు దేవుడిని మొక్కకూరు, ఈ దేవుడు లంగా, ఆ దేవుడు లంగా, ఈ చెడ్డ అని ఎక్కడ అనలేదు. మీరు అట్లా లంగా అనడం కూడా ఎంతవరకు కరెక్ట్? నేను ఒక మాట కాదు క్రాంతి గారు, ఒక నిమిషం చెప్పనా? ఒకటి, అసలు లంగా అనే పదానికి అర్థం చెప్పండి మీరు ఫస్ట్. ఎందుకు ప్రస్తావించారు? మంచి కాకుండా చెడు చేసేవాడిని లంగా అంటారు.